వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో PLHIV కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రియాంక, ఏఆర్టీ కౌన్సిలర్ ప్రసాద్, షేర్ ఇండియా ORW అప్పలరాజు, సొసైటీ ఆఫ్ విశాఖ నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ మెంబర్స్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు కనకరాజు, చైల్డ్ ఫండ్ ఇండియా TRP గోవిందు, ఆచెప్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గోవిందు, సమిదా TIPM వరహాల బాబు పాల్గొని వారు అందిస్తున్న సేవలను తెలియపరిచారు. PLHIV క్లయింట్స్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం మరింత PLHIV వ్యాధిగ్రస్తుల పట్ల మరొక అడుగు ముందుకు వేసి ఆర్థికంగానూ ఆరోగ్యం పరంగానూ చూడాలని SVN+ నెట్వర్కే ప్రెసిడెంట్ కనకరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సిబ్బంది, లింక్ వర్కర్స్ పాల్గొన్నారు. అవుతుందండి మీకోసం నేను అంతగానో ఫైట్ చేస్తాను. నాకు ఆవిడ కేసు ఒకటి తిరుగుతాం బాగుంది ఆవిడ కేసు దేవుని నాకు అర్థం కంటే నేను తప్పగా మీకు ఒకరికి ఇంప్లిమెంటేషన్ అయిన ఆటోమేటిక్ అంటే అయిపోతుంది. కానీ ముందు కష్టం ఉంటుంది చెప్పడం వర్క్ చేస్తున్నామంట. మీ గురించి వర్క్ చేయడానికి ఒక 5 మెంబర్స్ వస్తుంది, 5 వర్క్ చేస్తారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారంటే మీకు ఏమన్నా డాక్యుమెంటేషన్ అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకోవడానికి కానీ, ఒక ఆధార్ కార్డు పెట్టుకోవడానికి కానీ, మీరు సక్రమంగా మెడిసిన్ వాడకపోయినా వాళ్ళు మీతో వర్క్ చేస్తారమ్మా. అలాగే మీరు సక్రమంగా మెడిసిన్ వాడాలి. మీకు ఇంటి పక్కల కానీ వ్యవస్థగా అంటే మిమ్మల్ని ఏమన్నా అడినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ పర్సన్తో చెప్తే మీరు రావడం సాల్వ్ చేయడం ఒకవేళ మా వల్ల కాకపోతే నెట్వర్క్ చెప్పారు ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చి మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నా. అలా ఎందుకంటే సక్రమంగా మెడిసిన్ వాడి అందరూ సక్రమంగా ఉండాలని అందరూ అనుకుంటున్నాం. ఇందులో మెడిసిన్ వాడకుండా వదిలేస్తే ఆరోగ్యాలు దెబ్బతినేస్తుందమ్మా. అదొక విషయం. మ్యూజిక్ మీద మెడిసిన్ సక్రమంగా వాడాలి. మనకి ఇచ్చిన నెవరోలకు సంబంధించిన మెడిసిన్. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ 5 ఇక్కడ 3 ఉంటారు మేడం. ఇక్కడ ఈ 2 ఇక్కడ వస్తారు. ఒక్కరికి కూడా మేము మెరుగైన ట్రీట్మెంట్ అనేది మేము అందిస్తాము. సో ఎవరు ఇక్కడ రావడానికి ఇబ్బంది అయితే ఫీల్ అవ్వకండి, సరేనా? మీకైతే మేము మెరుగైన ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అందిస్తాం. అండ్ ఇంత టైం తీసుకొని మీరంతా చక్కగా మా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీరు చెప్పినట్టు లాస్ట్ టైం న్యూట్రిషన్ ఫుడ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. అది చాలా మంచి వర్క్. అండ్ మా పేషెంట్స్ తరఫున మీకు అడగాల్సింది ఏంటి అంటే, చాలామంది పేషెంట్స్కి వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. సో ఆ ప్రాబ్లమ్స్కి డాక్టర్స్ చాలామంది ఆపరేషన్ చేయడానికి వాళ్ళు సిద్ధమవట్లేదు. సో మా తరఫున మీకు మేము చెప్తుంది ఏంటి అంటే, వీళ్ళ తరఫున మీరు వాళ్ళ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి వీళ్ళకి టెంపరీగా తాత్కాలికంగానే వీళ్ళకి సొల్యూషన్ చెప్తున్నారు, కానీ పర్మనెంట్గా ఏ సొల్యూషన్ చెప్పట్లేదు. సో వీళ్ళకి ఆపరేషన్స్ అయ్యేటట్టు మీరు గవర్నమెంట్తో వాళ్ళతో వర్కౌట్ చేస్తే ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ ఒక బెనిఫిట్గా అవుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సమయం కూర్చుని చక్కగా విన్నారు. అండ్ వీళ్ళు చెప్పినట్లే మీ ట్రీట్మెంట్ అందరూ మంచిగా తీసుకోవాలి. మీ ఆరోగ్యమే మీకు బలం. సో మీ